మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే భోగి మరియు శక్తుల ఏకాదశి కలిసి వచ్చిన పర్వదినం. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు, 1 గంటలో మీకు ఉన్న దరిద్రము కష్టాలు పోతాయి. మరణం దరి చేరదు, అపర కుబేరులవుతారు, ధనవర్షం కురుస్తుంది. మన తెలుగువారికి ఎంతో ముఖ్యమైన ఇష్టమైన పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి సంబరాలు ఈ భోగి రోజు నుండే మొదలవుతాయి. అసలు భోగి అంటేనే భోగ భాగ్యాలను ప్రసాదించే రోజు అని అర్థం. ఏడాది పొడవునా మనం పడే కష్టాలు, బాధలు, దరిద్రం అన్నీ తొలగిపోయి మన జీవితంలోనికి కొత్త వెలుగులు, కొత్త ఆనందాలు, సిరి సంపదలు ఆహ్వానించే అద్భుతమైన రోజు ఇది. ఇంతటి విశేషమైన పవిత్రమైన భోగి రోజున మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మన తలరాతను మార్చే శక్తిని కలిగి ఉంటాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున మనం చేసే స్నానం కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవటమే కాదు, మన చుట్టూ ఉన్న దురదృష్టాన్ని వదిలించుకోవడానికి ఒక గొప్ప మార్గం. అయితే రేపు భోగి రోజున మీరు స్నానం చేసే నీటిలో ఒకే ఒక్క ప్రత్యేకమైన పదార్థాన్ని వేసుకొని స్నానం చేస్తే చాలు, మీరు స్నానం చేసి బయటకు వచ్చిన గంటలోనే మీకు ఉన్న దరిద్రము, ఇన్నాళ్ళుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కష్టాలు, దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. ఎప్పుడైతే ఆ దరిద్రం వదిలిపోతుందో అప్పుడు అకాల మరణాలు, అపమృత్యు గండాలు కూడా మీ దరి చేరవు. సాక్షాత్తు ఆ లక్ష్మీ కటాక్షం మీపై ఉండి మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇంతకీ భోగి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి, ఆ పదార్థం ఏమిటి, అది మన జీవితాన్ని ఎలా మారుస్తుంది అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు, ఈ భోగి రోజు ఏ కూరలను పొరపాటున కూడా తినకూడదు, పూజ ఎలా చేసుకోవాలి, ఇంటి గుమ్మానికి ఏ ఆకులు కడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు దైవ సంబంధమైన ఇలాంటి మంచి విషయాలు నలుగురికి చేరాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఆ భగవంతుని ఆశీస్సులు పొందండి. ఇక వీడియోలోకి వస్తే, భోగి రోజు ఆడవారు ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు వాకిలిని శుభ్రంగా కడిగి కల్లాపి చల్లి శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటి ముందు ఎంతో భక్తితో వైకుంఠ వాకిల్లో ముగ్గు వేయాలి. ఈ ముగ్గు వేయటం అలంకారం కోసం వేసేది కాదు, సాక్షాత్తు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నట్లుగా భావించి మహాలక్ష్మిని మన ఇంట్లోకి ఆహ్వానించడానికి వేసే అద్భుతమైన ముగ్గు ఇది. ఈ ముగ్గు వేసిన తర్వాత దానిపై పసుపు కుంకుమలతో అలంకరించిన గొబ్బెమ్మలను పెట్టాలి. ఇలా ఏ ఇంట్లో అయితే భోగి రోజు ఉదయాన్నే ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెడతారో ఆ ఇంట్లోకి మహాలక్ష్మి స్వయంగా నడిచి వస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలా ముగ్గు వేసి తర్వాత శుచిగా స్నానం ఆచరించాలి. భోగి రోజున ఆడవారు ప్రత్యేకంగా ఎర్రటి రంగులో ఉండే దుస్తులను ధరించాలి. ఎరుపు రంగు శక్తికి, మంగళప్రదానికి చిహ్నం. భోగి రోజున ఎర్రటి వస్త్రాలు ధరిస్తే ఆ సంవత్సరమంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది, చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఇలా శుచిగా స్నానం చేసి ఎర్రటి రంగు దుస్తులు ధరించిన తర్వాత పూజ చేసుకోవాలి. ఈరోజు శ్రీ మహావిష్ణువును కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, శ్రీరాముణ్ణి కానీ లేదా శ్రీకృష్ణుణ్ణి కానీ భక్తితో ఆరాధించాలి. విష్ణు స్వరూపమైన ఏ దేవుణ్ణైనా ఈరోజు పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈరోజు స్వామివారి ముందు పిండి దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిది. అంటే బియ్య పిండితో ప్రమిదలను తయారు చేసి వాటిల్లో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలి. ఇలా భోగి రోజు పిండి దీపాలు వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఒకవేళ పిండి దీపాలు పెట్టడం వీలు కాకపోతే మామూలు దీపారాధన అయినా నిష్టగా చేసుకోండి. ఇలా పూజ చేసుకుని కట్టుకులని నైవేద్యంగా సమర్పించాలి. కొత్త బియ్యము చేసిన ఈ పొంగలి భోగి రోజున అత్యంత ప్రీతికరమైన నైవేద్యం. ఈ ప్రసాదాన్ని కేవలం దేవుడికి పెట్టడమే కాకుండా ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కలిసి స్వీకరించాలి. ఇలా చేయటం వల్ల ఆ కుటుంబంలో సభ్యులందరికీ సకల ఆరోగ్యాలు చేకూరుతాయి, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా భోగి రోజు ఇలాంటి పవిత్రమైన పనులు చేయటం వల్ల సంవత్సరమంతా మీకు ఏ ఆటంకాలు లేకుండా పనులు సాగుతాయి. మీ జీవితంలో పెను మార్పులు వస్తాయి.
ఈ భోగి పూజ వల్ల కలిగే సానుకూల శక్తి మీ ఇంటిని, మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. కాబట్టి ఈ భోగి రోజున ఈ చిన్న చిన్న నియమాలను పాటించి భక్తితో పూజ చేసుకోండి. ఆ సంవత్సరమంతా మీకు తిరగనేదే ఉండదు. అన్నీ శుభాలే జరుగుతాయి. మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు భోగి మంటలు వేసుకుంటారు. దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగా మండే చలిమంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకు చలి విపరీతంగా పెరగటం, ఈ చలిని తట్టుకునేందుకు భగభగా మండే మంటలు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇవ్వమని కోరుకుంటూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. భోగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమై శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోనికి వచ్చిందనేది మన పురాణ గాథ. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోనికి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే. అయితే తరువాత విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళరాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమివ్వటం జరిగింది. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగిమండలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. ఎంతో పవిత్రమైన ఈరోజు 2 పర్వదినాలు కలిసి వచ్చిన ఈరోజు ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గు మీద తప్పనిసరిగా గొబ్బెమ్మలు పెట్టాలి. ఆ గొబ్బెమ్మలను పూలతో అలంకరించండి. ఈరోజు ఎవరి ఇంటి ముందైతే గొబ్బెమ్మలు ఉంటాయో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. కనుక ఇంటి ముందు ఈరోజు అందరూ గొబ్బెమ్మలు పెట్టండి. భోగి వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. పూర్వం ప్రజలు వర్షాలు బాగా పడి పంటలు పండాలని కోరుకుంటూ ఇంద్రుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారు. అందరూ ఇంద్రుణ్ణి అంతగా పూజిస్తూ ఉండటం వల్ల ఇంద్రుడికి చాలా గర్వం వచ్చేసింది. అతడి గర్వాన్ని చూసిన శ్రీకృష్ణుడు ప్రజలు తనను పూజిస్తున్నారని, ఇంద్రుడికి ఇంత గర్వం దేనికి? ప్రజలకు తమకు అవసరమైన వాటిని ప్రసాదించే దేవతలను పూజించటం సహజమే కదా. ఇంద్రుడు ఇంత విర్రవీగటం తగదు. ఇంద్రుడి గర్వం అణచాలి. లేకపోతే ప్రజల విషయంలో, మిగిలిన దేవతల విషయంలో ఇంద్రుడి ప్రవర్తన ఊహించని విధంగా మారే అవకాశం ఉంటుంది అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు ఇంద్రుణ్ణి పూజించడానికి సిద్ధమవుతున్న యాదవులతో, మీకు నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ ఉన్న ఆవులు ఉన్నాయి కదా, ఆ ఆవులు ఎంతో తృప్తిగా మేత మేయటం వల్ల అవి మనకు చక్కగా పాలు ఇస్తూ ఉన్నాయి, పంటలు పండించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. వాటికి కావలసిన గడ్డి మనకు గోవర్ధన పర్వతం నుండే లభిస్తుంది. అలాంటప్పుడు మనం ఇంద్రుణ్ణి పూజిస్తూ మనకు ఎంతో ఉపకారం చేస్తున్న గోవర్ధన పర్వతాన్ని పూజించకపోవటం ఎంతవరకు న్యాయం? అందుకే గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం అని అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి మాటలు వారికి సబబుగానే అనిపించాయి. దాంతో వారందరూ ఇంద్రుణ్ణి పూజించకుండా గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారు. వారందరూ అలా చేయటంతో ఇంద్రుడికి కోపం వస్తుంది. ఈ ప్రజలకు తగిన బుద్ధి చెప్తాను అనుకుని భీకరమైన వర్షాలు కురిపించాడు ఇంద్రుడు. ఆ వర్షం వలన ఇల్లు, పశుశాలలు అన్నీ నేలమట్టమయ్యాయి. అప్పుడు యాదవులు అందరూ శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి తమ బాధ మొత్తం చెప్పుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని యాదవులకు, గోవులకు దాని క్రింద ఆశ్రయాన్ని కల్పించాడు. ఇంద్రుడు తన వద్ద ఉన్న 7 రకాల మేఘాలను వర్షింపజేసినప్పటికీ యాదవుల్ని ఏమీ చేయలేకపోయాడు. దాంతో ఇంద్రుడికి గర్వం అణిగిపోయింది. శ్రీకృష్ణుడి గొప్పతనం తెలుసుకున్న ఇంద్రుడు శ్రీకృష్ణుణ్ణి క్షమించమని అడుగుతాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి మన్నించి భోగి పండుగ రోజు ప్రజలు నిన్ను పూజిస్తారు అని వరం ఇస్తాడు. ఇంద్రుడికి భోగి పండుగకు ఉన్న సంబంధం ఇది భోగి పండుగ వెనుక ఉన్న ఓ కథ. ఇక భోగి రోజు ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు, కష్టాలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏ చెట్టు కొమ్మను తెచ్చుకోవాలి? వేప చెట్టు కొమ్మను తెచ్చుకోవాలి. భోగి రోజు చక్కగా ఉదయాన్నే శుచిగా స్నానం చేయండి.
ఒక వేప చెట్టు కొమ్మను తెచ్చి పసుపు రంగు దారంతో మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమవైపున పైన తగిలించండి. మీరు మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టినా కట్టకపోయినా ఇలా వేప చెట్టు కొమ్మను తెచ్చి కడితే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది. ఇంట్లో ఉన్న చెడంతా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వేప చెట్టు చాలా పవిత్రమైనది. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తోంది. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు కలగజేస్తుంది. కొన్ని విశిష్టతలు కలిగిన వేప చెట్టు యొక్క కొమ్మను భోగి రోజు మీ ఇంటి గుమ్మానికి కట్టడం వలన మీ ఇంటికి మంచి జరుగుతుంది. తోరాలు కట్టినా కట్టకపోయినా ఇలా వేప కొమ్మను కట్టడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భోగి రోజు వేప కొమ్మతో ఇలా చేసి శుభాలను పొందండి. భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇళ్లల్లోని చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు. భోగి పండ్ల కోసం రేగిపండ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పండ్లను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీనారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయటం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెప్తారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఈరోజే సూర్యుడు మకర రాశిలోనికి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపము, ఎర్రటి రంగు కారణంగా రేగిపళ్లకు అర్కఫలం అని పేరు వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పళ్లను పోస్తారు. కౌమార్యంలోనికి అడుగు పెట్టడానికి ముందే అంటే 12 ఏళ్లలోపు చిన్నారుల తలలపై భోగి పళ్లను పోయవచ్చు. భోగి పండుగ నాడు ముత్తైదువులను ఇంటికి పిలిచి ఇంటి పెద్దలందరూ కూడా కలిసి ఇంట్లో ఉన్న పిల్లలకు దిష్టి దోషం తగలకుండా దిష్టి తీస్తూ భోగిపళ్ళు పోసి సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తారు. మంగళహారతినిస్తారు. ఇది మన సాంప్రదాయం గనుక భోగిపళ్ళు పోయటం వెనుక ఆంతరార్థం దృష్టి దోషం పరిహరించటం, చెడు సోకకూడదని కోరుకోవటము, శుభం కలగాలని ఆశీర్వదించటము. అదే వేదంలో చెప్పిన ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. భోగిపళ్ళు ఎలా పోయాలంటే ముందుగా భోగిపళ్ళు చేతిలోనికి తీసుకుని పిల్లలకు తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారిపై నుంచి కిందికి దిగదుడిచి తర్వాత గుండ్రంగా సవ్యంగా అపసవ్యంగా పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పుతూ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, మంచి వాళ్ళ దిష్టి, చెడ్డవాళ్ల దిష్టి, ఎంత అందంగా ఉన్నారనే వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి అంటూ వారి తల మీద పోయాలి. అలా దిగతుడవడం వల్ల పిల్లలకు ఏదైనా దిష్టి తగిలితే అది తొలగిపోతుంది. ఈ భోగి రోజు స్వర్గ ద్వారాలు తెరిచి ఉండే ముగ్గులు, వైకుంఠ వాకిళ్ల ముగ్గు వేస్తారు. ఈ ముగ్గులు వేస్తే అష్టలక్ష్మి మరియు ధాన్యలక్ష్మి తెరిచిన వాకిళ్ల నుండి ఇంట్లోకి వస్తారని నమ్ముతూ ఉంటారు. వచ్చిన వైభవ దేవత బయటకు వెళ్లకుండా ఉండటం కోసం ముక్కనుమ రోజు వాకిళ్ళు మూసి ఉన్న ముగ్గులు వేస్తారు. ఈ భోగి రోజే గోచి గౌరీ వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఈ వ్రతం ఎలా చేయాలంటే భోగినాటి సాయంకాలం వేళ ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరించుకోవాలి. ఆ అలంకరణలో పండ్లు, కూరగాయలు, చెరుకు గడలు లాంటివి వాడాలి. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత గౌరీదేవికి మంగళహారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవాన్ని చేయాలి. ఆ మరునాడు అంటే మకర సంక్రాంతి నాడు ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొల్పాలి. ఇలా 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాయంకాలం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలుస్తారు. 4వ రోజు గౌరీదేవికి పూజ అనంతరం ఉద్వాసన చెప్తారు.
మండపానికి అలంకరించిన కూరగాయలను 4వ రోజున కూర వండుతారు. ఇలా చేసిన కూరను గోచి కూర అని అంటారు. ఆ తర్వాత గోచి గౌరి ప్రతిమను చెరువులో కానీ నదిలో కానీ నిమజ్జనం చేస్తారు. గోచి గౌరి వ్రత విధానం. భోగి రోజు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది 4 రోజులు, మరికొంతమంది 6 రోజులు చేయటం కూడా ఆచారం. భోగి రోజు బొమ్మల కొలువు పెట్టడం కూడా వ్రత విధానంగానే ఆచరిస్తారు. భోగి రోజు మర్చిపోకుండా బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు, బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది, తిరిగిలేని రాజయోగం పడుతుంది. మరి ఇంతకీ ఈరోజు బీరువా కింద ఏం పెట్టాలంటే ఏమీ లేదు. ఒక చిన్న కూర గిన్నెను కానీ చిన్న ప్రసాదం ప్లేట్ను కానీ తీసుకోండి. దానిలో 6 లవంగాలను వేయండి. ఆ లవంగాల మీద చిటికెడు కుంకుమను వేయండి. తర్వాత భోగి మంటల దగ్గర బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదను తెచ్చి ఈ లవంగాల మీద చల్లండి. ఎంత చల్లాలంటే 1 స్పూన్ అంత అయితే సరిపోతుంది. ఇలా లవంగాలు, కుంకుమ భోగి మంటల్లోని బూడిద వేసిన తర్వాత ఆ ప్లేట్ను లేదా గిన్నెను తీసుకుని వెళ్ళి ధనం దాచే బీరువా కింద పెట్టండి. పెట్టిన తర్వాత ఒక్కసారి బీరువాకు నమస్కారం చేసుకొని ఆ బీరువాని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి, అమ్మ లక్ష్మీదేవి, మా బీరువాలో ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండు తల్లి, మా బీరువా మొత్తం ధనంతో నిండిపోయేలాగా చూడు తల్లి, మాకు ధనానికి లోటు రాకుండా ఉండేలాగా చూడు తల్లి, బీరువాను కాపాడు తల్లి అని నమస్కారం చేసుకోండి. అంతే, ఇక పరిహారం పూర్తయినట్టే. భోగి రోజు ఇలా చేయటం వలన మీ బీరువాలో ధనం ఖర్చవ్వదు. అంటే అనవసర ఖర్చులకు పోకుండా మీకు ఉపయోగపడుతుంది. ధనం విషయంలో లోటు రాకుండా ఉంటుంది. ఇలా పెట్టిన ప్లేట్ను 2 రోజుల తర్వాత తీసి దానిలోని లవంగాలను, కుంకుమను, బూడిదను డస్ట్బిన్లో పడవేయండి, సరిపోతుంది. కాబట్టి అందరూ కూడా భోగి రోజు బీరువా కిందే ఇది పెట్టి ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. భోగి అంటే భోజనం, భోగి అంటే దేవునికి భోగం, భోగి అంటే కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగటం, భోగి అంటే పాతకు సెలవు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించటం, భోగి అంటే పిల్లలకు భోగంగా భోగి పళ్ళు పొయ్యటం, భోగి అంటే అన్నిటినీ అంగరంగ వైభవంగా ఆనందించటం, భోగి అంటే సూర్యున్ని ఆరాధించే అతిపెద్ద ఉత్సవం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు లోగిళ్ళన్నీ కలకలలాడుతూ ఉంటాయి. 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటాం. కొత్త పంటలు ఇంటికి రావటము, అల్లుళ్ళు, కూతుళ్ళు, మనుమళ్ళు, మనమరాళ్ళు ఇంటి నిండా ఆత్మీయులు, స్నేహితులు, అబ్బో ఆ వేడుక చూడడానికి ఇంద్రియుకున్న 1000 కళ్ళు అద్దెకు తెచ్చుకున్నా కూడా చాలావేమో అనిపిస్తుంది. పిల్లల ఆటపాటలు, బావలను ఆట పట్టించే మరదళ్ళు, మామగారిని కోరికలు కోరే కొత్త అల్లుళ్ళు, అందరికీ రకరకాల పిండి వంటలు తయారు చేసే అమ్మమ్మలు, మేనత్తలు, ఇవన్నీ పండుగ సంబరాలను ఆస్వాదించేలాగా చేస్తాయి. ఏ ఇంట చూసినా అరిసెల పాకం వాసన నాసికా పుట్టాలను సోకుతుంది. లోగిళ్ళన్నీ ఉమ్మడి కుటుంబాలతో కలకలలాడిపోతూ ఉంటాయి. భోగి అంటేనే భోగమైన పండగేమో అనిపిస్తుంది. ఈ పండగంతా సంపన్నమైన పండుగ మరి ఒకటి లేదని నిరూపిస్తుంది. భోగి రోజు వేసే భోగి మంటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ఇది చలికాలం గనుక వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలను కాల్చటం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోనికి అధికంగా విడుదల అవుతుంది. దాన్ని గాలి పీల్చటం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది. పూర్వం భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్ళు వేసేవారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేసేవారు. అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశీ ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువును విడుదల చేస్తుంది. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలను కలిపి కాల్చటం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది.
మన శరీరంలోని 72,000 నాడులలోనికి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు. అదే అందరికీ వస్తే అందరికీ ఔషధం సమకూర్చటం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరటం ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన, మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా. కానీ ఈ రోజుల్లో మనం ఫ్యాషన్ అనే పేరుతో రబ్బరు టైర్లను పెట్రోల్ పోసి తగలబెట్టి దాని విషవాయువులను పీలుస్తూ వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉన్నాం. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలను తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటూ ఉంటాం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. కేవలం పాత చెక్క వస్తువులే వేయాలి. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదు, మనలోని పనికిరాని అలవాట్లు, చెడు లక్షణాలను. అప్పుడే మనకు ఉన్న పీడ పోయి మానసిక ఆరోగ్యం విజయాలు వరిస్తాయి. ఇక ఈ భోగి రోజు కొన్ని కూరలు పొరపాటున కూడా తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి తినకూడని పదార్థాలలో ముఖ్యమైనది ముల్లంగి. ముల్లంగిని చాలామంది సాంబార్లో వేసుకుంటూ ఉంటారు. ముల్లంగి వేపుడు చేసుకుంటూ ఉంటారు. ముల్లంగి పచ్చడి కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలా ముల్లంగిని అనేక రకాలుగా వంటల్లో వాడుకుంటూ ఉంటారు. కానీ భోగి రోజు మాత్రం ముల్లంగిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. ఈరోజు ముల్లంగి తింటే ముళ్ళు లాంటి సమస్యలు, అంటే మనల్ని బాగా బాధ పెట్టే సమస్యలు వస్తాయని, ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. విడి రోజుల్లో ఇది ఆరోగ్యానికి మంచిదే, కానీ ఈరోజు మాత్రం ముల్లంగి తినకూడదు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇక తర్వాత వచ్చేసి పెసరపప్పు. ఈరోజు పెసరపప్పు కొని ఇంటికి తెచ్చుకున్నా లేదా వండుకుని తిన్నా లేనిపోని కష్టాలు వస్తాయి. మన యొక్క శాస్త్రాలలో కూడా ఈరోజు పెసరపప్పును ఇంటికి కొని తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. కాదని తెచ్చుకుని తింటే వాళ్లకు సర్వబాధలు అనేవి కలుగుతాయి, అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి, లేనిపోని గొడవలు భార్యాభర్తల మధ్య జరుగుతాయి, కుటుంబ చింతలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇలా రకరకాలుగా అనేక రకాలైన సమస్యలు, బాధలు అనేవి కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈరోజు పెసరపప్పు జోలికి మీరు వెళ్ళకండి. మామూలుగా కందిపప్పు, ఎర్రపప్పు, మినపప్పు ఇలాంటి పప్పులు ఈరోజు తినొచ్చు, వాటికి అడ్డేమీ లేదు. కానీ పెసరపప్పు ఒక్కదాన్ని మాత్రం ఈరోజు అవాయిడ్ చేయండి. పెసరపప్పుతో కూర వండుకొని కానీ, లేదా ఆకుకూరల్లో కలుపుకొని కానీ, లేదా పెసరపప్పుతో పప్పుచారు కాసుకుని కానీ, లేదా పెసరపప్పుతో స్వీట్ చేసుకుని కానీ, పెసరపప్పుతో స్వీట్ చేసుకుని కానీ, లేదంటే మూంగ్ దాల్ ప్యాకెట్లు అమ్ముతూ ఉంటారు. ఆ మూంగ్ దాల్ రూపంలో కానీ ఏ రూపంలోనూ ఈరోజు పెసరపప్పును తినవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఇక తరువాత కూర క్యాబేజీ. ఈ యొక్క క్యాబేజీ కూర కూడా చాలామంది టమాటా క్యాబేజ్ వండుకోవటం, లేదంటే కనుక క్యాబేజ్తో మంచూరియా చేసుకోవటం, లేదంటే క్యాబేజ్తో పకోడీ అని, ఫ్రై అని, 65 అని చేసుకుంటూ ఉంటారు. ఇలా ఇష్టంగా రకరకాల స్టైల్లో దీన్ని తింటూ ఉంటారు. కానీ ఈరోజు క్యాబేజీ అనేది ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. క్యాబేజీ వల్ల కూడా అనేక రకాలైన సమస్యల్లో చిక్కుకునే అవకాశం అయితే ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసి మనకు బీరకాయ. నేతి బీరకాయ అయినా కానీ, మామూలుగా మనం ఎప్పుడు రెగ్యులర్గా మనకు దొరికే బీరకాయ అయినా ఈరోజు తినకూడదు, కొనకూడదు. బీరకాయ నార్మల్గా అయితే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఈ యొక్క బీరకాయలో ఎన్నో విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది అని చెప్పి మనం తింటూ ఉంటాము. కానీ ఈ భోగి రోజు మాత్రం మామూలు బీరకాయ అయినా కానీ, లేదంటే నేతి బీరకాయ అయినా కానీ, కూర రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ, ఇంకా ఏ ఇతర రూపాల్లో కానీ బీరకాయ అనేది ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. వీటిని తెచ్చుకుని తినటం వల్ల కూడా మనకు అనేక రకాలైన గ్రహదోషాలు అనేవి పట్టి పీడిస్తాయి. ఎందుకంటే కొన్ని గ్రహాలకు బీరకాయ అనేది అంకితం చేయబడుతుంది. కాబట్టి బీరకాయ అనేది ఈరోజు తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు.
అలాగే కీరా దోసకాయ జోలికి కూడా ఈరోజు వెళ్ళకూడదు. ఈ రోజుల్లో ఆరోగ్యం పరంగా అందరూ కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఓవర్ వెయిట్ని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి చాలామంది కీరా దోసకాయ తెచ్చుకొని సలాడ్ చేసుకుని లేదా జ్యూసులు చేసుకుని తాగుతూ ఉన్నారు. విడి రోజుల్లో కీరా దోసకాయతో చేసినవి తినవచ్చు, తాగవచ్చు. కానీ ఈ భోగి రోజు మాత్రం కీరా దోసకాయ తినకూడదు, జ్యూసుల రూపంలో కూడా త్రాగకూడదు. అదేవిధంగా మామూలు దోసకాయ కూడా ఈరోజు తినకూడదు. శరీర ఆరోగ్యానికి కావలసిన పోషకాలన్నీ కూడా దోసకాయలో ఉంటాయి. మీరు మిగతా రోజుల్లో అన్ని రోజుల్లో కూడా దోసకాయ తినవచ్చు, కానీ ఈ రోజు మాత్రం అనగా ఈ భోగి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క దోసకాయను అయితే తినకండి. ఎందుకంటే దీనివల్ల చాలా రకాలైన దోషాలను మీరు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. విడి రోజుల్లో తినొచ్చు, కానీ ఈ భోగి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దోసకాయను అయితే తినవద్దు. అస్సలు ఇంటికి కూడా కొని తెచ్చుకోవద్దు. ఆ తర్వాత అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనది అదే ములక్కాడ. ములక్కాడ అంటే అందరికీ ఎంతో ఇష్టం. ములక్కాడ కూర వండుకొని సాంబార్లో వేసుకొని పప్పుచారులో వేసుకొని ములక్కాడ పచ్చడి రూపంలో చాలా ఇష్టంగా వండుకొని తింటాము. ములక్కాడ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ములక్కాడలో వాత లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు చాలామంది ములక్కాడ జోలికి వెళ్ళరు, కానీ ములక్కాడ ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ములక్కాడే కదా ఏముందిలే అని పొరపాటుపడి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తెచ్చుకోకండి. దాన్ని వెంటే దరిద్రం వచ్చేస్తుంది కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ములక్కాడ అనేది ఇంటికి కొని తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. ఇది మన యొక్క శాస్త్రాలకు వ్యతిరేకం. ఈరోజు ములక్కాడ అనేది తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక తరువాత ఈ రోజుల్లో అందరూ ప్రొద్దున్నే జ్యూస్ రూపంలో కూడా దీనిని తాగుతున్నారు. అది వచ్చేసి సొరకాయ అన్నమాట. చాలామందికి ఈ సొరకాయ అనేది చాలా ఇష్టం ఉంటుంది. ఇందులో నీటి పదార్థం ఎక్కువగా ఉంటుంది. సొరకాయ స్కిన్కి చాలా మంచిది. సొరకాయ జ్యూస్ తాగటం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ సొరకాయ అనేది ఈ భోగి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండుకోకూడదు, తినకూడదండి. పచ్చడి రూపంలోనైనా, పులుసు రూపంలోనైనా, కూర రూపంలోనైనా, ఇక ఫ్రై రూపంలోనైనా కానీ సొరకాయ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు వండుకోకూడదు, తినకూడదు అన్నమాట. ఇక నాన్ వెజ్ కూడా ఈ భోగి రోజు తినకూడదు. చాలామంది కోడిగుడ్డుని వెజ్ అని అనుకుంటూ ఉంటారండి. గుడ్డు ఏముంది, గుడ్డు శాకాహారమే కదా అంటారు. గుడ్డు చాలా మంచిది. గుడ్డు వల్ల మనకు ప్రోటీన్ లభిస్తుంది. రోజుకు 2 గుడ్లు తింటే చాలు, మనకు శరీరానికి కావలసిన పోషకాలన్నీ కూడా అందుతాయి. కానీ ఈ భోగి రోజు మాత్రం కోడిగుడ్డు తినకూడదు, వండకూడదు, ఇంటికి కూడా తెచ్చుకోకూడదు. గుడ్డు శాకాహారం కాదు. గుడ్డు మనకు ఏ చెట్టుకు కాయట్లేదు, ఏ మొక్కకు పూయట్లేదు. ఒక పువ్వు కాదు, ఒక కాయ కాదు, కోడి పెడితేనే వస్తుంది. ఒకసారి ఆలోచించండి, గుడ్డు తినేవాళ్ళు శాకాహారమా, ఇది మాంసాహారమా అని. మిగిలిన మాంసాహారాలతో పోల్చుకుంటే కోడిగుడ్డే అసలైన మాంసాహారం కిందికి మొదటి స్థానంలో వస్తుంది. కాబట్టి కోడిగుడ్డే కదా అని చెప్పి ఈరోజు అయితే తినకండి. గుడ్డు తినటం వల్ల నాన్ వెజ్ తిన్నా, గుడ్డు తిన్నా ఒకటే అవుతుంది. భోగి రోజు పిల్లలు, పెద్దలు అందరూ ఇంటి దగ్గరే ఉంటారు. ఈరోజు అందరికీ సెలవులు ఇస్తారు. చాలామంది టీనేజ్ పిల్లలు, చిన్న పిల్లలు, మగ పిల్లలు ఇంట్లో వీళ్ళు మనకు నచ్చిన వంటలు వండట్లేదు, మాకు స్పైసీగా ఉండాలి, నోటికి కారం కారంగా మసాలా తగులుతూ ఉండాలి, మంచిగా తినాలి అని చెప్పి బయటకు వెళ్ళేసి నూడిల్స్ అని చెప్పి, ఎగ్ పఫ్లు అని చెప్పి, చికెన్ పఫ్లు అని చెప్పి, ఇంకా చికెన్ నూడిల్స్ అని చెప్పి ఇలా రకరకాలుగా తింటూ ఉంటారు. కానీ భోగి రోజు ఈ ఫాస్ట్ ఫుడ్ కూడా తినకుండా ఉంటేనే మంచిది. ఈ నూడిల్స్, మంచూరియాలు, బిర్యానీలు తినటం వల్ల కూడా ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. నిన్నగాక మొన్న ఫాస్ట్ ఫుడ్ వల్ల 16 ఏళ్ల అమ్మాయి చనిపోయింది. కనుక ఫాస్ట్ ఫుడ్ కూడా వీలైనంత వరకు తగ్గించేయండి. ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయటకు వెళ్ళి నూడిల్స్ తినొద్దు. ముఖ్యంగా నాన్ వెజ్కి సంబంధించిన నూడిల్స్, మంచూరియాలు అనేవి తినవద్దు. అర్థమైంది కదా? ముల్లంగి, పెసరపప్పు, క్యాబేజీ, బీరకాయ, కీరా దోసకాయ, ములక్కాడ, సొరకాయ ఇవేమీ ఈరోజు తినకూడదు. అలాగే మష్రూమ్ అంటే పుట్టగొడుగులు అన్నమాట. పుట్టగొడుగులు కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. ఇక నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు. ఈరోజు పిల్లలు, పెద్దలు ఇంటి దగ్గర ఉంటారు. పిల్లలకు మంచిగా వండి పెడదాంలే అని ఆడవారు
ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ వండవద్దు. అలాగే మగవారు కూడా పిల్లల్ని బయటికి తీసుకువెళ్తారు. అక్కడ ఏదో ఒకటి నాన్ వెజ్ ఐటమ్ కొని తినిపించేస్తూ ఉంటారు. అలా కూడా ఈరోజు ఏమీ నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. అలాగే వెజ్ ఐటమ్స్ తినండి కానీ నాన్ వెజ్ తినవద్దు. బిర్యానీలు, బజ్జీలు, పకోడీలు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, మోమోస్ ఇలా ఏ రూపంలో కూడా నాన్ వెజ్ తినకూడదు. సాయంత్రం అవ్వగానే చాలామంది నూడిల్స్ బండి దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తారు. కానీ ఈరోజు చికెన్ కలిసిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మోమోస్ ఇలా నాన్ వెజ్ కలిపినవి ఏమీ కూడా తినవద్దు. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే వెజ్ బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీపూరి ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. కనీసం గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు, నరకానికి పోతారు, ఉదర సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ తినవద్దు. భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేయాలి. హోమగుండం అంత పవిత్రంగా భోగి మంటను భావించాలి. ఇక భోగి మంట వెలిగించాక అందులో ఈ వస్తువులను వేయాలి. ముందుగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో మీ పిడికెడు తెల్ల నువ్వులను వేసి 2 కర్పూరం బిళ్ళలను కూడా వేయాలి. వీటిని వేసి మూట కట్టి భోగి మంట చుట్టూ 3 సార్లు తిరిగి ఆ మూటను భోగి మంటల్లో వేయాలి. ఇలా భోగి మంట చుట్టూ తిరుగుతూ ఒక మంత్రం జపించాలి. అది ఏమిటి అంటే శ్రీయం ఉచ్ఛేద్ హుత్ సనాత్ అనే మంత్రాన్ని భోగి మంట చుట్టూ తిరుగుతూ చదివి ఆ మూటను భోగి మంటల్లో వేసి మీకు ఉన్న తీరని సమస్య గురించి చెప్పుకోండి. ఇలా మూటను భోగి మంటల్లో వేయటం వల్ల మీకు ఉన్న దరిద్ర బాధలు, శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకంలో ఉన్న దోషాలు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఆ మంటలతో పాటు తగలపడిపోతూ ఉంటాయి. ఇలా ఈ వస్తువులు వేసిన మూటను భోగి మంటల్లో వేసి మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టి అదృష్టాన్ని ఆహ్వానించండి. సంవత్సరానికి ఒక్కసారి వేసే భోగి మంటల్లో నీళ్లను వేడి చేసుకుని స్నానం చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆ మంటల్లో నుండి వచ్చిన బూడిదను బొట్టుగా పెట్టుకోవాలి. చిన్నపిల్లలు, పెద్దవారందరూ కూడా భోగి రోజున ఈ విధి విధానాలను పాటించాలి. భోగి మంటల్లో ఈ మూట వేసేవారు ఖచ్చితంగా స్నానం చేసి ఈ మూటను మంటల్లో వేయాలి. ఆ తర్వాత ఆ మంటల్లో వచ్చిన బూడిదను నుదుటిన బొట్టుగా ధరించాలి. ఇలా చేస్తే మీరు పడుతున్న కష్టాల నుండి ఎంతో కొంత విముక్తి కలుగుతుంది. భోగి రోజున ఇలా చేసిన వారికి అగ్నిదేవుని అనుగ్రహం కలుగుతుందని, సకల సంపదలు చేకూరతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సంవత్సరం భోగి శక్తిల ఏకాదశితో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. పురాణాలలో శక్తిల ఏకాదశి గొప్పతనం గురించి ఒక కథ ఉంది. ఈ కథ విన్నవారికి 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. శ్రద్ధగా వినండి. ఒకసారి శ్రీకృష్ణుణ్ణి నారదుడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, శక్తిల ఏకాదశి గొప్పతనం ఏంటి? ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేసినారా? ఈ ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు నారదునితో ఇలా అంటాడు. నారద, శక్తిల ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఉపవాసం ఉండకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే అంతటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ఒంటరిది. ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరిస్తూ ఉండేది. శాస్త్రములు చెప్పినట్లు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది. ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేసేది. నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్ను భక్తితో ఆరాధించేది. ఆ విధంగా నా పండుగల యందు కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండేది. అదేవిధంగా దీనుల పట్ల, బ్రాహ్మణుల పట్ల, ఆడవారి పట్ల ఉదారంగా ప్రవర్తించేది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేది. అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది. ఇన్ని ఉపవాసాలు చేసిన ఆమెలో ఒక లోటు ఉండేది. అది ఏమిటి అంటే ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేయలేదు. దేవతలకు కూడా ఎప్పుడూ అన్నాన్ని నివేదన చేయలేదు. ఎప్పుడూ ఉపవాసాలే ఉండటం చేత ఒంటరిగా ఉండేది.
పెద్దగా అన్నం ఉండేది కాదు. అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు. కానీ ఆమె అన్నదానం చేయలేదు. ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరాన్ని పవిత్రం చేసుకుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది. కానీ అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు. ఒకరోజు ఆమెను పరీక్షించడానికి ఆమె ఇంటికి భిక్షం ఎత్తుకునే వాడిలా వెళ్ళి ఆమె ఇంటి ముందు నిల్చుని భిక్షం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని కేక పెట్టాను. ఆ కేక విని అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది, ఎక్కడి నుంచి వచ్చావయ్యా, నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది. అప్పుడు కూడా నేను భిక్ష పెట్టమ్మా, నీకు పుణ్యం వస్తూ ఉంటుంది అని అన్నాను. ఆ మాటకు ఆమె కోపం తెచ్చుకుని నా భిక్ష పాత్రలోకి మట్టి మొత్తం విసిరివేసింది. ఇక నేను తిరిగి వెళ్ళిపోయాను. ఈ విధంగా ఆమె ఉపవాస వ్రతం ఆచరించటం వల్ల చాలా కాలం ఆరోగ్యంగా జీవించింది. చివరికి స్వర్గవాసం కలిగింది. భిక్షగాడిగా వెళ్ళిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు లభించింది. కానీ ఆ మట్టి ఇంట్లో ధనం ధాన్యం ఏమీ లేవు, ఖాళీగా ఉంది. ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటిలో అన్ని మూలలా చూసింది, ఏమీ కనిపించలేదు. దాంతో ఆమె కోపంతో నన్ను సమీపించింది. ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో ఆమెకు తెలిసింది. ఆమె నా దగ్గరకు వచ్చి నాతో, భగవంతుడా, నేను ఎన్నో కఠినమైన వ్రతాలు ఉపవాసాలు ఆచరించాను, సమస్త దేవతలను పూజించాను. ఇంత చేసినా నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టి ఇల్లు లభించింది. అందులో తినడానికి ఏమీ లేవు అన్నది. తో ఇలా అన్నాను, నీవు వచ్చిన దారినే మళ్ళీ ఇంటికి వెళ్ళు. ఆ ప్రదేశానికి మహా తపస్శాలివి అయిన నిన్ను చూడడానికి దేవతల భార్యలు అందరూ కూడా అక్కడకు వస్తారు. వాళ్ళు వచ్చాక నీవు తలుపు లోపలికి వెళ్ళి గడియ పెట్టుకో. వాళ్ళందరూ ఎంత తలుపు తట్టినా తీయకు. వారితో ఇలా అను, శక్తిల ఏకాదశి వ్రతం వలన కలిగే పుణ్యఫలమును ఇస్తేనే తలుపులు తెరుస్తాను అని వారితో చెప్పు అని చెప్పి పంపించాను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తెరిచి లోనికి వెళ్ళి గడియ పెట్టుకుంది. ఇంతలో దేవతా స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు. వారందరూ తలుపు కొడుతూ, అమ్మా సుందరవదన, నిన్ను చూడడానికి మేము అందరం కూడా నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము, తలుపు తెరువు అని అన్నారు. అప్పుడు ఆమె, దేవతలారా, మీరు విశేషంగా నన్ను చూడడానికి వచ్చినట్లయితే శక్తిల ఏకాదశి వ్రత పుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవను అంటుంది. వారంతా ఆమె మాటలు విని వ్రత ఫలం కాదు, ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తామని చెప్పారు. దాంతో ఆమె తలుపు తెరిచింది. అందరూ ఆమెను చూశారు. ఇచ్చిన మాట ప్రకారం వ్రతాన్ని ఉపదేశించారు. ఆమె వారు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది. అలా ఆమె క్షణకాలంలోనే దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది. ఆమె ఇంటి నిండా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చాయి. ఎక్కడ చూసినా వస్త్రములు, ఆభరణములు, వెండి బంగారములే కనిపించాయి. షట్టిల ఏకాదశి వ్రత ప్రభావం వలన మట్టి ఇల్లు ఐశ్వర్యాలతో తొలతూగుతూ దివ్యమైన భవనంలా మారిపోయిందని నారదుడికి శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి నారద, షట్టిల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్త పుణ్యం చేకూరుతుందని కృష్ణుడు చెప్పాడు. షట్టిల ఏకాదశి రోజు కొన్ని నువ్వులను తింటే మీ ఒంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. నువ్వులను తినటం వల్ల మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. షట్టిల ఏకాదశికి నువ్వులకు సంబంధం ఉంది. ఈ పవిత్రమైన రోజున నువ్వులను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు, అంటే నువ్వులతో 6 కార్యక్రమాలు చేయటమే ఈరోజు ప్రత్యేక విధి అన్నమాట. ఆ 6 విధాలు ఏమిటి అంటే, 1. తిల స్నానం. నువ్వుల నూనె వంటికి రాసుకొని నువ్వులతో స్నానం చేయాలి. నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలాగా స్నానం చేయాలి. ఇక 2వది తిల లేపనం. స్నానం అనంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించటం. ఇక 3వది తిల హోమం. ఇంటిలో తిల హోమం నిర్వర్తించాలి. 4వది తిలోదకాలు. పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలటం అన్నమాట. నువ్వులు బొటనవేలుకు రాసుకుని ఒక పద్ధతి ప్రకారము నీళ్లతో వదలటము. 5వది తిలదానము.
నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇక 6వది తిలాన్న భోజనము. నువ్వులు కలిపి వండిన భోజనం భుజించటము అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది. శక్తిల ఏకాదశి రోజున నువ్వులతో నిర్వర్తించే ఈ 6 పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఇక అసలు విషయంలోనికి వస్తే భోగి పండుగ రోజున తలస్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మామూలు రోజుల్లో చేసే స్నానం వేరు, పండుగ పర్వదినాలలో అందున సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న ఈ భోగి రోజున చేసే స్నానం వేరు. ఈ రోజున నీటికి ఉండే శక్తి అపారం. అందుకే మన పెద్దలు భోగి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయమని చెప్తూ ఉంటారు. కనుక అందరూ ఈరోజు చక్కగా ఒళ్ళంతా నూనె రాసుకొని గోరువెచ్చని నీటితో అభ్యంగన స్నానం చేయండి. ఆ నీటిని కూడా భోగి మంటల్లో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే ఇంకా మంచిది. అయితే ఈ భోగి రోజున మీరు కేవలం గోరువెచ్చని నీళ్లతో కాకుండా ఆ నీటిలో కొన్ని దివ్యమైన శక్తి కలిగిన పదార్థాలను కలుపుకొని స్నానం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది, మీ దురదృష్టం అదృష్టంగా మారుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇందుకోసం మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మన ప్రకృతిలో దొరికే చిన్న వస్తువులే ఇవి. రేపు మీరు స్నానం చేయబోయే నీటిలో 7 చిన్న రేగి ఆకులను కానీ లేదా 5 రేగి పండ్లను కానీ, ఇవేమీ దొరక్కపోతే కనీసం 1 చెంచా పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. ఈ మూడిటిల్లో ఏది వేసుకున్నా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఫస్ట్ దొరికితే రేగి ఆకులు 7 తెచ్చుకొని వాటిని చేతితో లైట్గా నలిపి నీటిలో కలిపి స్నానం చేసుకోండి. రేగి ఆకుల్లో మన కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీని, నరదృష్టిని, ఏళ్ల తరబడి మన వెంటాడుతున్న పీడను లాగేసుకునే శక్తి ఉంటుంది. అందుకే రేపు ఉదయం మీరు స్నానం చేసే నీటిలో 7 రేగి ఆకులను నలిపేసి వేయండి. ఆకులు వేసిన తర్వాత 5 నిమిషాలు ఆగి ఆ నీటితో తలస్నానం చేయండి. ఇలా 7 రేగి ఆకులను నీటిలో వేసి స్నానం చేయటం వల్ల ఆ ఆకులోని శక్తి నీటిలోనికి ప్రవహించి మీ శరీరంలో ఉన్న అలసట, బద్ధకము, దరిద్రం అన్నీ తొలగిపోతాయి. రేగి ఆకుకు పాపాలను హరించే శక్తి ఉంది. మన పూర్వీకులు చేసిన పుణ్యఫలం మనకు దక్కాలన్నా, మనకు ఉన్న పితృదోషాలు పోవాలన్నా భోగి రోజున రేగి ఆకుల స్నానం శ్రేష్టం. ఈ ఆకులతో చేసిన స్నానం వల్ల మీ ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం కుదుట పడుతుంది, అపమృత్యు దోషాలు కూడా పోతాయి. ఒకవేళ మీకు రేగి ఆకులు దొరక్కపోతే కంగారు పడకండి. రేగి పండ్లు దొరికినా చాలు. రేగి పండును బదరీ ఫలం అంటారు. సాక్షాత్తు నారాయణులు బదరీకా వనంలో తపస్సు చేస్తున్నప్పుడు వారి తపస్సుకు మెచ్చి దేవతలు ఆకాశం నుండి కురిపించిన అమృత ఫలాలే ఈ రేగి పళ్ళు అని ఒక నానుడి. అందుకే భోగి రోజున పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం పిల్లలకు బాలారిష్టాలు, దిష్టి దోషాలు పోవాలనే. అదేవిధంగా పెద్దవారు కూడా రేపు స్నానం చేసే నీటిలో 5 పచ్చి రేగి పళ్ళను వేసుకొని అవి ఆ నీటిలో కాసేపు నానిన తర్వాత ఆ పళ్ళను చేత్తో కొంచెం నలిపి ఆ నీటితో తలస్నానం ఆచరించాలి. ఇలా 5 పళ్ళను ఎందుకు వాడాలంటే పంచభూతాల సాక్షిగా మన శరీరం శుద్ధి అవ్వడానికి ఈ సంఖ్య దోహదపడుతుంది. రేగి పళ్ళతో స్నానం చేయటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అంటే కొంతమందికి జాతక రీత్యా గండాలు ఉంటాయి, యాక్సిడెంట్లు జరుగుతాయేమో అని భయం ఉంటుంది, లేదా ఆరోగ్యం బాగోక ప్రాణగండం ఉందేమో అని భయపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ భోగి రోజున ఖచ్చితంగా రేగి పండ్లు కలిపిన నీటితో స్నానం చేస్తే అకాల మరణం మీ దరి చేరదు, యమగండాలు తొలగిపోయి నిండు నూరేళ్లు ఆయుష్తో ఉంటారు. అంతేకాదు రేగి పండ్లు లక్ష్మీదేవికి కూడా ఇష్టమైనది కాబట్టి ఈ నీటితో స్నానం చేసిన వారిని అప్పుల బాధలు విడిచిపెడతాయి, దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక పట్టణాల్లో ఉండేవారికి రేగి పళ్ళు కానీ రేగి పండ్లు కానీ దొరకటం కష్టంగా ఉంటే మీ అందరి ఇళ్లల్లో అందుబాటులో ఉండే అద్భుతమైన ఔషధమైన పసుపును నీటిలో కలిపి స్నానం చేసుకోండి. పసుపు సాక్షాత్తు గౌరీదేవి స్వరూపం మరియు గురుగ్రహానికి సంకేతం. భోగి రోజు స్నానం చేసే నీటిలో 1 చెంచా లేదా చిటికెడు పసుపు వేసుకుని ఆ నీటిని భక్తితో నమస్కరించుకొని స్నానం చేయండి. పసుపు నీటితో స్నానం చేయటం వల్ల మీ ఆరా శుద్ధి అవుతుంది,
మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్, నకారాత్మక శక్తులు పారిపోతాయి. పసుపుతో స్నానం చేస్తే మీ ముఖంలో కొత్త వర్చస్సు, ఆకర్షణ వస్తుంది. జాతకంలో గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరిగితే ధనలాభం వాటంతటా అదే పెరుగుతుంది. అప్పుల బాధలు తీరిపోయి ఆర్థికంగా మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు. కాబట్టి రేపు భోగి రోజున ఈ మూడిటిల్లో ఏది దొరికినా వదలకండి. స్నానం చేసే నీటిలో రేగి ఆకులు కానీ, రేగి పళ్ళు కానీ లేదా పసుపు కానీ వేసుకుని స్నానం చేయండి. ఇలా చేస్తే మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీ శరీరంలో దాగి ఉన్న భోగాలు, అనారోగ్య సమస్యలు మాయమవుతూ ఉంటాయి. మీకు తెలియకుండానే ఒక నూతన ఉత్తేజము, ఉల్లాసము మీలో కలుగుతాయి. స్నానం చేసి బయటకు వచ్చిన గంటలోనే మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ ఆలోచనలు పాజిటివ్గా మారుతాయి. ఎప్పుడైతే మనలో పాజిటివ్ ఎనర్జీ నిండుతుందో అప్పుడే లక్ష్మీదేవి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు ఉన్న దరిద్రము, కష్టాలు, దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. అపమృత్యు దోషాలు తొలగిపోయి అకాల మరణం దరిచేరదు. మీరు చేసే ప్రతి పనిలో విజయం చేకూరి అపర కోటీశ్వర్లుగా మారిపోతారు. ఇక మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. సకల భోగభాగ్యాలతో తులతూగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.